హలో హాయ్ అందరికీ. నేను మీ స్వప్న అండి. నిన్న మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాంగా అంతకుముందు వీడియోలో. ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం. ఇటువైపు మనం పరుచుకున్న కుడి సైడ్ రేకు బ్యాక్ పార్ట్ తీసాం. మనం ఎలా పరుచుకున్నామో అది సైడ్ బ్లౌజ్ పీస్ ఇలా పరుచుకున్నాం. ఇటు కుడి సైడ్ రోకు బ్యాక్ పార్ట్ తీసాక ఇది మళ్ళీ ఎడం చేరోకు క్లాత్ని ఇలా అనుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ తీయాలి. అటు చివర బ్యాక్ పార్ట్ తీస్తే ఇటు చివర హ్యాండ్స్ తీయాలి. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు మనకి ఇక్కడ గోడ మీద కుట్టు కంచి కొలుచుకోవాలండి. కరెక్ట్గా ఎంత వచ్చింది? 4.5 ఉంది. అయితే తను ఏముందంటే ఒక 1/2 ఇంచ్ పొడుగు పెట్టండి, షార్ట్ హ్యాండ్ కొంచెం పొట్టిగా ఉంది, ఒక 1/2 ఇంచ్ పొడుగు పెట్టమన్నది. 5 పెడతాను. అయితే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి. కుట్టుకి ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. తను ఒక 1/2 ఇంచ్ పెట్టమంది, 5.5 పెడతాను. ఇక్కడ మనం 5.5 పెట్టాం కదండి. ఇక్కడ ఎంత పెట్టినా అక్కడ 4 తగ్గించేయాలి. ఇక్కడ ఎంత ఉండని. మనం ఇక్కడ 6 పెట్టామనుకోండి, ఇక్కడ 4 తగ్గియాలంటే 2 పెట్టాలి. మనం ఇక్కడ ఎంత పెట్టాము? 5.5 పెట్టాం కదా, ఇక్కడ 1.5 సరిపోద్దండి. అప్పుడు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇక్కడ సెంటర్లో మార్క్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇటు బ్యాక్ పార్ట్ తీసాం, ఇటు హ్యాండ్స్ తీసాం, మధ్యలో మిడిల్లో ఫ్రంట్ భాగం వస్తుందండి. ఇక క్రాస్ చూసేసుకోవాలి. ఇలా అనుకుంటే క్రాస్ అర్థమవుతుంది మన క్లాత్. మన మిడిల్లో ఇలా పరుచుకొని 2 ఇంచెస్ మందం కింద ఫోల్డ్ చేసుకోవాలండి. సేప్ పట్టీకి 2 ఇంచెస్ చేసుకొని చుట్టూ మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి, దాన్ని ఎదర భాగం ఇలా పెట్టి 1/2 ఇంచ్ వదిలేయండి. పైన 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా గీయండి, ఇలా రౌండ్గా. వాళ్ళు ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించుకోండి. 2 ఇంచెస్ కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఎదర టక్స్ అండి, డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఇది మధ్యలో వచ్చిన భాగం అండి. షేప్ పట్టి 3.5, 2.5. మనం ఇందాక వెనక భాగం లూజ్ కొలుచుకున్నాం కదండి, 10.5. అలా దానంత సైజ్ పెట్టుకొని డ్రాయింగ్ గీసుకోవాలండి. ఇలా
ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీకు. ఓకే అండి, బాయ్ అండి.